ఐడియల్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ వెనామీ కల్చర్. వెనామీ కల్చర్లో ఆదర్శమైన వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. దీని గురించి నేను అనేక అంశాలను కొన్ని పాయింట్స్ వైజ్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు మొదటిసారిగా ఆక్వా మాస్టర్ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లపై ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఐడియల్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో నేను మీకు 5 పాయింట్లని చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది. అది ఆ పాయింట్లో మొదటిదిగా ఐడియల్ రేంజెస్. అసలు మన వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఐడియల్ రేంజెస్ ఎంత ఉండాలి. అదేవిధంగా రెండో పాయింట్ మెజర్ రొటీన్లీ. మనం ఈ వాటర్ క్వాలిటీ మెయింటెనెన్స్లో అసలు ఎన్ని రోజులకోసారి పారామీటర్స్ చెక్ చేసుకోవాలనే విషయం గురించి. థర్డ్ పాయింట్ అయానిక్ రేషియో. ఫోర్త్ పాయింట్ ఫాస్ఫరస్ అండ్ ఆల్గే డైనమిక్స్. ఫిఫ్త్ పాయింట్ వాటర్ ఎక్స్చేంజ్. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ వెనామీ కల్చర్. వెనామీ కల్చర్లో వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని నేను 3 పాయింట్లుగా వివరించడం జరుగుతుంది. మొదటి పాయింట్ తీసుకుంటే గుడ్ వాటర్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ డిటర్మైన్ ద గుడ్ ఈల్. మనం ఎప్పుడైతే గుడ్ వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నామో మన కల్చర్ యొక్క గుడ్ ఈల్ని పొందుకోవచ్చు, అలాగే గుడ్ ప్రొడక్షన్ అనేది మనం పొందుకోవడం జరుగుతుంది. రెండో పాయింట్గా తీసుకుంటే గుడ్ వాటర్ క్వాలిటీ క్రియేట్స్ ఏ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ షింప్ గ్రోత్. మనం ఎప్పుడైతే గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామో ఆ షింప్ గ్రోత్కి అది ఉపయోగపడుతుంది, దాని హెల్త్ కండిషన్కి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. మూడో పాయింట్గా తీసుకున్నట్టయితే రెడ్యూసింగ్ ద అమౌంట్స్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అండ్ ఆర్గానిక్ పార్టికల్స్ రెడ్యూస్ ద డిసీజ్ రిస్క్. ఎప్పుడైతే మనం గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేసామో ఆ లోపల ఉన్న బ్యాడ్ సెడిమెంటేషన్ కానీ, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ, హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ అన్నీ తగ్గి మన డిసీజ్ రిస్క్ని అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే గ్యాసెస్ వాటర్ క్వాలిటీ బాగోనప్పుడు లోపల హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ, హార్మ్ఫుల్ సెడిమెంటేషన్ కానీ ఫామ్ అయ్యి మనకి అనేక ఇబ్బందులు కలిగించడానికి, అనేక డిసీజులు రావడానికి అది దోహదపడటం జరుగుతుంది. 5 పాయింట్స్లో మొదటిగా తీసుకున్నట్టయితే ఐడియల్ రేంజెస్ ఫర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్. అసలు ఆ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఐడియల్ పారామీటర్స్ ఎలా ఉండాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే దేర్ ఆర్ వేరియస్ పారామీటర్స్ విచ్ ఇండికేట్స్ లెవెల్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. ఇక్కడ అనేకమైన పారామీటర్స్ ఉన్నాయి. అవి మనం కరెక్ట్గా మెయింటైన్ చేసినట్టయితే వాటర్ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. రెండో పాయింట్లో ఐడియల్ రేంజెస్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ పారామీటర్ ఈజ్ కీ స్టెప్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ వాటర్ క్వాలిటీ. గుడ్ వాటర్ క్వాలిటీలో ఐడియల్ రేంజెస్ మెయింటైన్ చేయటం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. అదేవిధంగా మూడో పాయింట్ తీసుకున్నట్లయితే దీస్ పారామీటర్స్ ఇంక్లూడ్ pH, salinity, alkalinity, hardness, temperature, dissolved oxygen, ammonia, nitrate, phytoplankton and vibrio. మనం ఈ పారామీటర్స్ కనుక తీసుకున్నట్లయితే అవి ఏంటనేది pH గురించి కానీ, salinity గురించి, alkalinity గురించి, హార్డ్నెస్, టెంపరేచర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్, ఫైటోప్లాంక్టన్ అండ్ విబ్రియో ఏ విధంగా ఉండాలనే విషయం గురించి మనం కింద తెలుసుకుందాం. సీ ద టేబుల్ ఆఫ్ ద ఐడియల్ రేంజెస్ ఫర్ ఈచ్ పారామీటర్. ఐడియల్ రేంజెస్ ఈచ్ పారామీటర్ మే వ్యారీ డిపెండింగ్ ఆన్ ద ఫార్మ్, లొకేషన్, వెదర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనం చెప్పుకునే ఇక్కడ మీకు ఒక టేబుల్ చూపించడం జరుగుతుంది. ఆ టేబుల్ ఐడియల్ రేంజెస్ పారామీటర్స్ ఎలా ఉండాలనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఐడియల్ రేంజెస్ అనేది అన్ని ప్రదేశాల్లో ఒకేలా ఉండవు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. అది వెదర్ను బట్టి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి కానీ, ఆ లొకేషన్ బట్టి కానీ డిపెండ్ అయి ఉంటుంది. అవేంటంటో ఒక్కొక్కటి తెలుసుకుందాం. డిస్ప్లే మీద చూపిస్తున్న టేబుల్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ అనేక టెస్టులు, వాటి ఆప్టిమమ్ లెవెల్స్ ఎక్కడ ఎంతెంత రేంజ్లో సూట్ అవుతుంది మన వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది. మొదటగా pH తీసుకున్నట్లయితే ఆప్టిమమ్ లెవెల్ 7.8 to 8.3 ఉంటే మన కల్చర్లో లాంగ్ టైం ఈ pH అయితే మెయింటెనెన్స్ అయితే కానీ మన హెల్దీ వాటర్ క్వాలిటీగా మెయింటైన్ చేయొచ్చు. అది సూటబుల్ లెవెల్ అప్ టు 7.5 to 8.5 వరకు కూడా ఉండొచ్చు.
రెండో పాయింట్ తీసుకున్నట్టయితే సెలినిటీ 20 to 30 అయితే బెటర్ కల్చర్ తీయడానికి, బెటర్ ప్రొడక్షన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సూటబుల్ లెవెల్ 5 to 35 వరకు కూడా చేయొచ్చు. అదేవిధంగా ఆల్కనిటీ చూసుకున్నట్లయితే మనకి 120 to 250 రేంజ్ అయితే మనం ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఈ రేంజెస్ అనేవి బాగుంటుంది. సూటబుల్ లెవెల్ అయితే 100 to 300 వరకు ఉండొచ్చు. హార్డ్నెస్ చూసుకున్నట్లయితే అబౌవ్ 1000 మినిమం హార్డ్నెస్ అనేది ఉండాలి. అప్ టు 1000 to 1500 ppm వరకు కూడా హార్డ్నెస్ ఉన్న నో ప్రాబ్లం. అదేవిధంగా టెంపరేచర్ మనం గమనించుకున్నట్టయితే 28 to 32 అయితే గ్రౌండ్ లెవెల్లో ఈ టెంపరేచర్ బాగుంటుంది. అప్ టు 25-30 వరకు కూడా ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. అదేవిధంగా అమ్మోనియాని గమనించుకున్నట్లయితే లెస్ దాన్ 0.1 ఉంటే బెటర్ మనకి. కానీ మేము మన గ్రౌండ్ లెవెల్లో గమనించినట్లయితే 0.1 to 1 ppm కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. అదేవిధంగా నైట్రైట్ని మనం చూసుకున్నట్లయితే నైట్రైట్ చెక్ చేసినట్టయితే లెస్ దెన్ 0.1 ఉండాలి. ఇది కూడా 0.1 to 0.2 ppm నో ప్రాబ్లం. ఎక్కువ అయ్యే కొద్దీ కూడా లోపల టాక్సిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. అదేవిధంగా 8వ పాయింట్గా మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ చెక్ చేసినట్టయితే అబవ్ 4 ppm. ఏ సిచ్యువేషన్లో అయినా, ఎటువంటి వెదర్ కండిషన్లోనైనా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 4 ppm ఉండాలి. ఇది మినిమం 4 to 6 ppm వరకు కూడా ఉండొచ్చు. అదేవిధంగా విబ్రియో చెక్ చేసుకున్నట్లయితే ఎల్లో కాలనీ ఎప్పుడు కూడా గ్రీన్ కాలనీ కన్నా ఎల్లో కాలనీ ఎక్కువ ఉండేలా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మ్యాక్సిమం 10 to 50 CFU వరకు గ్రీన్ కాలనీ ఉన్న నో ప్రాబ్లం. బట్ ఇది లాంగ్ టైంలో ఉండకూడదు, ఓకేనా. షార్ట్ పీరియడ్లోనే మనం దాన్ని తగ్గించుకోవాలి. ఈ విధంగా అన్ని పారామీటర్స్ మనం చెక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ కూడా నేను గ్రౌండ్ లెవెల్లో ఏవైతే అబ్జర్వేషన్ చేశానో, గ్రౌండ్ లెవెల్లో నేను చూసుకున్న విషయాలనే నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ సూటబుల్ లెవెల్ చూపించాను కదా, అవి లాంగ్ టైంలో రన్ అవ్వకూడదు అనమాట. చాలా షార్ట్ పీరియడ్ ఉంటే మనకి చాలా మంచిది. అదేవిధంగా మనకి ఆప్టిమమ్ లెవెల్లో చూపించిన విధంగా ఈ రేంజెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అది గుడ్ వాటర్ క్వాలిటీగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్ తీసుకున్నట్టయితే మెజర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ రొటీన్లీ. తప్పనిసరిగా రొటీన్గా మనం ఈ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో పారామీటర్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనిలో కొన్ని పాయింట్స్ని తీసుకున్నట్టయితే మొదటిది రెగ్యులర్ మెజర్మెంట్ బికమ్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ఎఫర్ట్ టు మెయింటైన్ వాటర్ క్వాలిటీ అట్ హై స్టాండర్డ్లో మన వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవడానికి ఈ రెగ్యులర్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది. రెండో పాయింట్గా తీసుకున్నట్టయితే బై మెజరింగ్ వాటర్ క్వాలిటీ అగైన్స్ట్ దీస్ పారామీటర్స్ రెగ్యులర్లీ వీ కెన్ సీ ఇఫ్ ఎనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది షిమ్ వాటర్ ఆర్ మూవింగ్ అన్డిజరబుల్ ట్రాజెక్టరీ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు యాక్ట్ లాంగ్ బిఫోర్ ప్రాబ్లమ్ అపియర్. రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేసుకుంటామో, వీటిని చెక్ చేసుకోవటం వల్ల ఏదైనా లోటుపాట్లు ఉంటే మనకు కావాల్సిన మందు అనుకూల సమయానికి అప్లై చేసుకుని డిసీజ్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఇలా చెక్ చేసుకోకపోవటం వల్ల లాంగ్ టైంలో చూసుకున్నట్లయితే డిసీజ్ రిస్క్ పెరిగే ప్రాబ్లం ఉంటుంది అని ఈ విషయంలో చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్లో గమనించినట్టయితే రిలేటెడ్ టు దిస్, ఈ విషయాలకు సంబంధించి వీ ఆల్సో రికమెండెడ్ క్యాలిబ్రేటింగ్ యువర్ మెజరింగ్ టూల్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ ప్రొడక్షన్ సైకిల్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఎర్రర్స్ విచ్ మే బి రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. మనం ఏంటంటే ఇక్కడ ఈ విషయం గమనించుకున్నట్లయితే ఈ పాయింట్లో మనం ఈ పారామీటర్స్ చెక్ చేయడానికి కొన్ని ఫామ్స్లో, కార్పొరేట్ ఫామ్స్లో అనేక టూల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. పిహెచ్ కానీ వాళ్ళు ఓన్గా ఒక ల్యాబొరేటరీని క్రియేట్ చేసుకుని టూల్స్ పెట్టుకోవటం జరుగుతుంది. ఓకే, టూల్స్ని తప్పనిసరిగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సైకిల్ స్టార్ట్ చేసే ముందు ఈ టూల్స్ క్యాలిక్యులేట్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ విషయం. సీ ద టేబుల్ బిలో ఫర్ ద రికమెండెడ్ పీరియడ్ ఫర్ మెజర్మెంట్. ఓకేనా. ఈ పారామీటర్స్ని ఏ సమయంలో మనం చెక్ చేసుకుంటే మంచిది అనే విషయం గురించి నేను ఒక టేబుల్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మెజర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ రిటర్న్లీ. ఈ టేబుల్లో మనం గమనించినట్లయితే ఫస్ట్ది పారామీటర్ తీసుకున్నాము, ఐడియల్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము, మినిమమ్ ఎన్ని రోజులు చెక్ చేసుకోవాలని చూసుకున్నాము, స్పెషల్ ఈవెంట్లో ఎప్పుడెప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మొదటగా టెంపరేచర్ తీసుకున్నట్లయితే టెంపరేచర్ కానీ, డిఓ కానీ, సెలినిటీ కానీ, పీహెచ్ కానీ వీటిని వీలైనంతగా డైలీ చెక్ చేసుకోవటం బెటర్. ఇన్ కేసు మనం డైలీ కుదరని ఎడల
2 రోజులకోసారన్నా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇవి డైలీ ఈవెంట్ చూసుకున్నట్టయితే టెంపరేచర్ వెదర్ చేంజ్ అయినప్పుడు చెక్ చేసుకోవాలి. డివో లెవెల్స్ ఆఫ్టర్ పార్షియల్ అవర్స్ నైట్ టైం చెక్ చేసుకోవాలి. స్పెషల్ ఈవెంట్స్లో మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవటమే కాకుండా ఈ స్పెషల్ ఈవెంట్లో ఇవి చెక్ చేసుకోవాలి. సెలినిటీ గురించి చూసుకున్నట్లయితే స్పెషల్ ఈవెంట్లో ఆఫ్టర్ వాటర్ ఎక్స్చేంజ్ ఆర్ వాటర్ ఎడిషన్ చేసుకున్నప్పుడల్లా చేసుకోవాలి. ఓకేనా. pH మాత్రం మనం డైలీ చేసుకోవటం మంచిది. కుదరని పక్షాన ప్రతి 2 రోజులకోసారి చేసుకోవటం మంచిది. ఆల్కనిటీ చూసుకున్నట్లయితే డైలీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ సైకిల్ అంటిల్ ఆల్కనిటీ రీచెస్ ఆప్టిమమ్ టార్గెట్. మనం ఆప్టిమమ్ లెవెల్ చేరుకునే వరకు కూడా డైలీ చెక్ చేసుకోవటం మంచిది అని దీనిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ 2-3 డేస్కి మనకి డైలీ కుదరని పక్షాన ఎవ్రీ 2-3 డేస్కి చేసుకోవటం అంటాం. స్పెషల్ ఈవెంట్లో ఆల్కనిటీ చెక్ చేసుకోవడానికి ఆఫ్టర్ వాటర్ ఎక్స్చేంజ్ ఆర్ వాటర్ ఎడిషన్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఎన్ కెమికల్స్ అంటే ట్యాన్, అనయోనైజ్డ్ అమోనియా, నైట్రేట్, వీటిని ఎన్ కెమికల్స్ అమ్మటం జరుగుతుంది. ఈ ఎన్ కెమికల్స్ని మనం ఎవ్రీ 2 డేస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సైకిల్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఎవ్రీ 2 డేస్కి చెక్ చేసుకోవాలి. 30 డేస్ దాటిన తర్వాత మనం ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక రోజుకు ఒకసారి 30 డేస్ దాటిన తర్వాత చేసుకోవాలి. లెస్ దాన్ 30 డేస్ ఎవ్రీ 2 డేస్కి చేసుకోవాలి. ఎందుకు మనం ఈ పాయింట్ దెన్ 30 డేస్ 2 డేస్కి ఒకసారి ఆఫ్టర్ 30 డేస్ ఎవ్రీ డే చేసుకోవాలనే విషయం గురించి మనం తెలుసుకున్నట్లయితే 30 డేస్ దాటిన తర్వాత యానిమల్ యొక్క ఫీడ్ ఇంటేక్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకోవటం జరుగుతుంది. అప్పుడు ఏది ఫీడ్ ఇంటేక్ తీసుకునే కొద్దీ వేస్టేజ్ కూడా మన ట్యాంక్లో పెరగడం జరుగుతుంది. దానివలన ఈ ఎన్ కెమికల్స్ మన ఫీడింగ్ ద్వారా ఈ ఎన్ కెమికల్స్ మన సిస్టంలోకి ఎంటర్ అవటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది లెస్ దాన్ 30 డేస్లో 2 డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. అబౌవ్ 30 డేస్లో 1 డేకి ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. సెటిలబుల్ సాలిడ్స్ అయితే డైలీ చెక్ చేసుకోవాలి. కుదరని పక్షాన ఎవ్రీ 2 to 5 డేస్. ఓకేనా. అదేవిధంగా విబ్రియో మనం చెక్ చేసినట్టయితే వన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్టర్ వాటర్ స్టెరిలైజేషన్ అండ్ వాటర్ ప్రిపరేషన్. ఓకేనా. ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత విబ్రియో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ వన్స్ ఏ వీక్ ఒకసారి చేసుకుని తర్వాత మనం ఒక వారానికి ఒకసారి ఇచ్చుకోవటం చాలా మంచిది. స్పెషల్ ఈవెంట్లో చూసుకున్నట్టయితే ఏదైనా డిసీజ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత, ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత, స్లో గ్రోత్ ఉన్నప్పుడు మనం స్పెషల్ ఈవెంట్స్లో ఇవి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఫైటోప్లాంక్టన్ గురించి చూసుకుంటే ఇది కూడా డైలీ చేసుకోవాలి. కుదరని పక్షాన 5 రోజులకు ఒకసారి చేసుకోవాలి. హార్డ్నెస్ వన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద కల్చర్, ఆఫ్టర్ దట్ వన్స్ ఏ వీక్. మినిమం మంత్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నియర్ మౌల్టింగ్ డేట్. ఓకేనా. మౌల్టింగ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా చెక్ చేసుకోవటం మంచిది. ఇది కూడా ఏంటంటే వీలైనంత మీకు రోజు చేసుకోవటం మంచిది మీ దగ్గర టూల్స్ ఉన్నట్టయితే. ఇఫ్ నాట్ కుదరని పక్షాన ఏం చేస్తారంటే నేను ఇచ్చే మీ అందరికి కూడా మంచి సలహా ఏంటంటే తప్పనిసరిగా మీరు వారానికి ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఒక బ్రాండెడ్ ఒక మంచి కంపెనీకి సంబంధించిన మనం ల్యాబొరేటరీకి పంపించి ఈ పారామీటర్స్ అన్నీ కూడా చెక్ చేయించుకోవటం చాలా మంచిది. తప్పనిసరిగా ఈ టెస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ టెక్నీషియన్ అయితే ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారో, ఏ టెక్నీషియన్ దగ్గర సలహాలు తీసుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని రెగ్యులర్గా విజిట్ చేసి మీకు మంచి సలహాలు ఇస్తున్నారో ఆ టెక్నీషియన్ సలహాలు తీసుకుని ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్ మనం గమనించినట్లయితే అటెన్షన్ టు అయానిక్ రేషియో. అసలు అటెన్షన్ టు అయానిక్ చాలామంది కూడా ఈ అయానిక్ రేషియో అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఈ అయానిక్ రేషియో ఎలా ఉంటే మంచిది అనే విషయం గురించి పాయింట్ వైజ్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయానిక్ రేషియో హ్యావ్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ షింప్ హెల్త్ అండ్ షింప్ గ్రోత్. ఓకేనా. ఈ అయానిక్ రేషియో అనేది షింప్ హెల్త్ విషయంలో కానీ గ్రోత్ విషయంలో కానీ ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్ గమనించుకున్నట్లయితే ఇట్స్ ఏ కీ ఎలిమెంట్ ఇన్ మౌల్టింగ్ అండ్ న్యూ షెల్ ఫార్మేషన్. న్యూ షెల్ ఫామ్ అవడంలో కానీ మౌల్టింగ్లో కానీ చాలా కీలకమైన పాత్ర ఇది వహించడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ మస్ట్ అండ్ షుడ్ వీ విల్ మెయింటైన్ ద సోడియం పొటాషియం అండ్ కాల్షియం మెగ్నీషియం రేషియో అట్ ద బ్యాలెన్స్డ్ లెవెల్. కాల్షియం మెగ్నీషియం రేషియోలు కానీ సోడియం పొటాషియం రేషియోలు కానీ బ్యాలెన్స్డ్ లెవెల్ దగ్గర మనం మెయింటైన్ చేసుకోవటం తప్పనిసరిగా అది మెయింటైన్ చేసుకోవాల్సిన విషయం. ఫోర్త్ పాయింట్ రికమెండెడ్ లెవెల్ ఈజ్. మనం అసలు ఈ సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం యొక్క రికమెండెడ్ లెవెల్
అనేది 28:1 ఫర్ సోడియం పొటాషియం అండ్ 1:3 to 4 రేషియో ఫర్ కాల్షియం మెగ్నీషియం రేషియో ఉండాలి తప్పనిసరిగా. అదేవిధంగా ఇట్స్ ఏ కరెక్ట్ బై అప్లయింగ్ కమర్షియల్ అవైలబుల్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ ఏ పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ కమర్షియల్ మిక్చర్. 5th పాయింట్లో మనం గమనించుకున్నట్లయితే ఇన్ కేస్ మన అయానిక్ రేషియో కానీ తక్కువ ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవాలనే విషయం గురించి చెప్పడం జరిగింది. అవి మనం లభించే కమర్షియల్గా లభించే పొటాషియం క్లోరైడ్ కానీ, మెగ్నీషియం క్లోరైడ్ కానీ అండ్ మినరల్ మిక్చర్ కానీ అనుకూల సమయానికి మనం అప్లై చేసుకుని దాన్ని ఇవ్వటం ద్వారా ఈ అయానిక్ రేషియో అనేది బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అయానిక్ రేషియో అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలామంది అసలు ఈ అయానిక్ రేషియో అనే విషయం గురించే మర్చిపోవడం జరుగుతుంది. ఈ టేబుల్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అయానిక్ రేషియో సోడియం పొటాషియం మనం చూసుకున్నట్లయితే 28:1 రేషియో తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోవాలి. కాల్షియం మెగ్నీషియం రేషియో 1:3 to 4 రేషియో మనం ఈ అయానిక్ రేషియో అనేది తప్పనిసరిగా మన కల్చర్లో ఉండాలి. ఫాస్ఫరస్ అండ్ ఆల్గే డైనమిక్స్. ఫాస్ఫరస్ కానీ అదేవిధంగా ఆల్గే డైనమిక్స్ కానీ ఎలా ఉండాలనే విషయం గురించి 4th పాయింట్లో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఆల్గే ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఆక్వాటిక్ ఫుడ్ చైన్. ఫుడ్ చైన్లో ఆల్గే చాలా ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్ చూసినట్టయితే ఆల్ ఆల్గే ఆర్ నాట్ గుడ్, సమ్ ఆర్ నాట్ ఈటెన్ బై అదర్ ఆర్గానిజం అండ్ ప్రొడ్యూస్ టాక్సిన్స్, గ్రో ఫాస్టర్ అండ్ డామినేట్ అదర్ ఆల్గే స్పీసెస్. మనం సెకండ్ పాయింట్లో గమనించుకున్నట్లయితే అన్ని ఆల్గే కూడా మంచివి కాదు, కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ చెడ్డ ఆల్గేని ఏ ఆర్గానిజం కూడా తీసుకోదు. ఇవి మనకి అనేక విష పదార్థాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాడ్ ఆల్గా అనేది లేదా హార్మ్ఫుల్ ఆల్గా అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మనం గుడ్ ఆల్గేతో కంపేర్ చేసుకున్నప్పుడు. గుడ్ ఆల్గే కంటే కూడా ఈ బ్యాడ్ ఆల్గా అనేది చాలా ఫాస్ట్గా పెరగడం జరుగుతుంది. సో థర్డ్ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే షింప్ పాండ్స్ రిసీవ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫీడ్, పర్టికులర్లీ nitrogen and phosphorus are not consumed by the shrimp and end up in the sediment and water column. Between 70 to 90% of phosphorus inputs are wasted and cause of algal production to increase, potentially resulting in harmful algal blooms. థర్డ్ పాయింట్లో మనం గమనించుకున్నట్లయితే షింప్ పాండ్ రిసీవ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్, ఎక్కువ నంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ని మనం పాండ్లోకి ఎంటర్ అయ్యేది ఫీడ్ ద్వారానే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. పర్టికులర్లీ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఆర్ నాట్ కన్జ్యూమ్డ్ బై ద షింప్. ఇక్కడ ఏ విషయం చెబుతున్నారంటే ఫాస్ఫరస్ కానీ నైట్రోజన్ అనేది కానీ మన సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత అది షింప్ తీసుకోవటం మాత్రం జరగదు. అండ్ ఎండ్ అప్ ఇన్ ద సెడిమెంట్ అండ్ వాటర్ కాలం. అది ఏంటంటే మన వాటర్లోను సెడిమెంట్లోను సెటిల్ అయిపోవడం జరుగుతుంది. బిట్వీన్ 70 to 90% ఆఫ్ ద ఫాస్ఫరస్ ఇన్పుట్స్ ఆర్ వేస్టెడ్ అండ్ కాజెస్ ఆల్గల్ ప్రొడక్షన్ టు ఇంక్రీజ్. ఓకేనా, ఈ ఆల్గల్ వేస్ట్ ఆల్గల్ బ్లూమ్ అనేది ఫామ్ అవడానికి 70 to 90% ఎక్కువ పాత్ర వహించేది ఫాస్ఫరస్. సో ఈ ఫాస్ఫరస్ అనేది చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది కూడా ఈ ఫాస్ఫరస్ అండ్ ఆల్గల్ డైనమిక్స్కు చాలామంది కూడా అవగాహన లేదు. తప్పనిసరిగా ఈ ఫాస్ఫరస్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆల్గల్ బ్లూమ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం గురించి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొటెన్షియల్లీ రిజల్టింగ్ ఇన్ హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ అది చెప్పుకున్నాం కదా. మనం ఈ ఫాస్ఫరస్ నైట్రోజన్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ అయ్యి వాటి కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ కూడా డిసీజ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అవి కూడా మనం పారామీటర్ని చెక్ చేసుకుని వీటి కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడం జరుగుతుంది. 4th పాయింట్లో మనం గమనించుకున్నట్లయితే ఆఫ్టర్ ఏ పీరియడ్ యూజువల్లీ జస్ట్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్టర్ అన్ ఆల్గల్ బ్లూమ్స్ ఆల్గే విల్ రీచ్ దేర్ మ్యాక్సిమం గ్రోత్ ఫేజ్ అండ్ డై. 4th పాయింట్లో మనం గమనించుకున్నట్లయితే ఆల్గల్ బ్లూమ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే చచ్చిపోవడం జరుగుతుంది. మనము గ్రౌండ్ లెవెల్లో గమనించినట్లయితే మనం పైన వాటర్ సర్ఫేస్ పైన ఒక తెట్టులాగా లేదా పాలు విరిగిపోయినప్పుడు అయితే ఎలా కనిపిస్తుందో ఆ విధంగా గ్రీన్ కలర్లో చిన్న చిన్న బాల్స్లా గమనించడం జరుగుతుంది. దాన్ని ఆల్గల్ క్రాష్ అని చెప్పి అంటారు. ఆల్గే క్రాష్ లేదా డెడ్ ఆల్గే అంటారు. ఈ డెడ్ ఆల్గే క్రాష్ జరగటం వల్ల ఏం జరుగుతుందంటే అమోనియా కాన్సన్ట్రేషన్ అనేది మన పాండ్లోకి పెరగటం జరుగుతుంది. ఇది చాలా విష పదార్థంగా ఉంటుంది. అదేవిధంగా
ఈ ఆల్గే క్రాష్ జరిగే సమయంలో హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ పాండ్ ఎన్విరాన్మెంట్కి నీడ్ అవుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ డిప్లేషన్ అనేది మన ట్యాంక్లో ఏర్పడటం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడటం వల్ల ఆక్సిజన్ డిప్లేషన్ అనేది ఏర్పడటం వల్ల ఇది డిసీజ్ రావడానికి, డెడ్డల్ రావడానికి ఒక గుడ్ రెసిపీలా ఉంటుందన్నమాట. ఏ రెసిపీ ఫర్ డిసీజ్ అండ్ మోర్టాలిటీస్. ఓకేనా, మన పాండ్ ఎన్విరాన్మెంట్లో ఈజీగా ఏదైనా డిసీజ్ రావడానికి ఈ ఆక్సిజన్ డిప్లేషన్ వల్ల అవకాశం ఉంటుంది. అందువలన ఈ ఫాస్ఫరస్ ఆల్గే డైనమిక్స్ అనేది వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. తప్పనిసరిగా ఈ ఫాస్ఫరస్ కానీ ఈ అమోనియా, నైట్రేట్, H2S గ్యాసులని మనం సెడిమెంటేషన్లో సెటిల్ అయి ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే 10 to 15 డేస్కి ఒకసారి తప్పనిసరిగా బాటమ్ అప్లికేషన్ చేసుకుంటే చాలా మంచిది. మనం 5th పాయింట్గా గమనించుకున్నట్లయితే వాటర్ ఎక్స్చేంజ్. మన వెనామీ కల్చర్లోనే అసలు ఆక్వా కల్చర్లోనే వాటర్ ఎక్స్చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ గుడ్ వాటర్ క్వాలిటీ. గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో వాటర్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అదేవిధంగా రెండో పాయింట్ గమనించుకున్నట్లయితే అవాయిడింగ్ వాటర్ ఎక్స్చేంజ్ బిఫోర్ 3 weeks టు మెయింటైన్ స్టేబుల్ అండ్ గుడ్ వాటర్ క్వాలిటీ. రెండో పాయింట్లో మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైతే సీడ్ స్టాక్ చేసిన తర్వాత 3 weeks టు అప్ టు 5 weeks వరకు కూడా ఈ వాటర్ క్వాలిటీ అనేది, వాటర్ ఎక్స్చేంజ్ అనేది ఆపుకోవటం చాలా మంచిది. థర్డ్ పాయింట్ గమనించుకున్నట్లయితే ద రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ డైలీ వాటర్ ఎక్స్చేంజ్ 10 to 30%. ద రేట్ షుడ్ ఇంక్రీజ్ త్రూ అవుట్ ద సైకిల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫీడ్ ఇన్పుట్ ఇంక్రీజ్. పాయింట్లో మనం గమనించుకున్నట్లయితే 10 to 30% అనేది 30 days తర్వాత మనం తప్పనిసరిగా 10 to 30% ఆఫ్ వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవటం చాలా చాలా మంచిది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కల్చర్ ఎండింగ్ వరకు కూడా ఇలా 10 to 30% చేసుకుంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా 4th పాయింట్లో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ బెటర్ టు ఇంక్రీజ్ ద వాటర్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద అమోనియా కాన్సన్ట్రేషన్ టు సేఫ్ లెవెల్. మనం ఎప్పుడైతే వాటర్ ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నామో ఈ వాటర్ ఎక్స్చేంజ్లో ఎప్పుడైతే మన ట్యాంక్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటర్ని బయటకు తోడుతున్నప్పుడు ఆ తోడుతున్న వాటర్లో ఆ అమోనియా లెవెల్ కానీ, H2S కానీ, వేరే ఇతర హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ వేరే ఇతర ఉన్నా అవి బయటకు పంపించడం రిమూవ్ చేసేటం, మనం పాండ్ ఎన్విరాన్మెంట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ మన ట్యాంక్లోకి ఎంటర్ చేస్తున్నామో ఎంటర్ చేసిన తర్వాత డైల్యూట్ అయ్యి మన ట్యాంక్ వాటర్తో డైల్యూట్ అయ్యి అమోనియా కాన్సన్ట్రేషన్ లెవెల్ కానీ, H2S కాన్సన్ట్రేషన్ లెవెల్ కానీ తగ్గుతుంది. ఈ విధంగా వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో వాటర్ ఎక్స్చేంజ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం గమనించుకున్నట్లయితే వన్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఈజ్ దట్ వైల్ ఇట్స్ బెనిఫిషియల్ వాటర్ ఎక్స్చేంజ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ప్యాథోజన్ ఎంటరింగ్ ద సిస్టమ్. వీ ఆల్వేస్ రికమెండెడ్ యూజింగ్ ప్రీ ట్రీటెడ్ వాటర్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం వాటర్ ఎక్స్చేంజ్ చేసే క్రమంలో ఎప్పుడు కూడా వైల్డ్గా ఒక క్రీక్ నుంచి కానీ మరి మనం పక్క ట్యాంకుల నుంచి కానీ ఎప్పుడు కూడా మనం దాన్ని కలెక్ట్ చేసుకోకూడదు అనమాట. వాటర్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో తప్పనిసరిగా మన ట్యాంకులో ఒక ట్యాంక్ని రిజర్వాయర్గా ఉంచుకుని ఆ రిజర్వాయర్లో మనము ట్రీట్మెంట్ చేసిన ఒక రోజు లేదా 2 రోజుల తర్వాత తప్పనిసరిగా మన సిస్టంలోకి వాటర్ డైల్యూట్ చేసుకోవాలి, వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంతేకాకుండా బయట నుంచి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కలెక్ట్ చేసుకోవద్దు. దానివల్ల మనం అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాం. మొదటగా చూసుకున్నట్టయితే ఐడియల్ రేంజెస్. మనం వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఐడియల్ రేంజెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఐడియల్ రేంజెస్ ఎంతెంత ఉండాలనేది మనం ఒక టేబుల్ ఫామ్ రూపంలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా రెండో పాయింట్లో చూసుకున్నట్టయితే మెజర్ రొటీన్లీ. ఓకేనా, మనం చెక్కింగ్ ఈ పారామీటర్స్ మనం ఏ పారామీటర్స్ అయితే మాట్లాడుకున్నామో ఈ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఈ పారామీటర్స్ అనేది ఆప్టిమమ్ లెవెల్ కరెక్ట్గా ఉండటం అనేది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. అది తప్పనిసరిగా ఆప్టిమమ్ లెవెల్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే మనకు గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ అయ్యి గుడ్ ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్లో మనం చూసుకున్నట్టయితే అయానిక్ రేషియో. తప్పనిసరిగా అయానిక్ రేషియో అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే చాలామంది కూడా అయానిక్ రేషియో అనేది తెలియదు, అసలు పట్టించుకోరు కూడా. ఏరియాని బట్టి అసలు ఎంత ఉండాలి అయానిక్ రేషియో, సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం రేషియో అనేది గురించి
గురించి మనం ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. అదేవిధంగా 4th పాయింట్లో మనం చూస్తే ఫాస్ఫరస్ అండ్ ఆల్గే డైనమిక్స్. ఫాస్ఫరస్ ఆల్గే డైనమిక్స్ ఎలా ఉండాలి, ఈ ఫాస్ఫరస్ని మనం ఎలా తగ్గించుకోవాలి, మన సిస్టంలో కాదు ఈ ఫాస్ఫరస్ అనేది ఎలా వస్తుందనే విషయం గురించి మనం చెప్పుకున్నాము. ఈ ఆల్గే డైనమిక్స్ అనేది తప్పనిసరిగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఆల్గే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి. ఇన్ కేస్ ఆల్గే కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ కూడా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా జరగడం జరుగుతుంది. ఈ ఫాస్ఫరస్ ఆల్గే డైనమిక్స్లో మనం రొటీన్గా చూసుకున్నట్లయితే ఆల్గే డైనమిక్స్లో మనకు బ్లూ గ్రీన్ ఆల్గే ఎక్కువ డామినేట్గా మన కల్చర్లో పెరగటం జరుగుతుంది. ఓకేనా, దీన్ని తగ్గించుకోవడానికి మనం ప్రొబయాటిక్స్ ఇవన్నీ సాయిల్ ప్రొబయాటిక్స్, వాటర్ ప్రొబయాటిక్స్ తప్పనిసరిగా వాడుకోవాలి. అదేగా 5th పాయింట్ మనం చూసుకున్నట్లయితే వాటర్ ఎక్స్చేంజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మన కల్చర్లో ఏంటంటే ఎక్కువగా మనం ఫీడ్ ఇవ్వటం ద్వారా, మందులు ఇవ్వటం ద్వారా కానీ మన కల్చర్లో వాటర్ పాడయ్యి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఫామ్ అవటం జరుగుతుంది, అనేక సెడిమెంటేషన్ ఫామ్ అవటం జరుగుతుంది. సో పూర్తిగా బాటంలో పాడైపోవటం జరుగుతుంది, అనేక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఫామ్ అయి పాడైపోవటం, గ్యాసెస్ ఫామ్ అవటం జరుగుతుంది. కాబట్టి మనము ఈ వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవటం ద్వారా వాటి యొక్క హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి లేదా హార్మ్ఫుల్ గ్యాసెస్ నుంచి వాటి కాన్సన్ట్రేషన్ నుంచి డిసీజ్ రిస్క్ అనేది తగ్గించుకోవటం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే ఐడియల్ రేంజెస్ మనం 2వ పాయింట్లో మెజర్ రొటీన్లీ అనే విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని పారామీటర్స్ డైలీ చెక్ చేసుకోవాలి, కొన్ని పారామీటర్స్ రోజు చెక్ చేసుకోవాలని చెప్పాం కదా. ఓకే, అందరికీ అది అన్ని వేళ కుదరదు కాబట్టి మీరు తప్పనిసరిగా వీక్లీ వన్స్ మీ దగ్గరలో ఉన్న మంచి ల్యాబొరేటరీకి, ఓకేనా, మంచి పేరున్న ల్యాబొరేటరీకి ఇచ్చుకోవటం చాలా చాలా మంచిది. అయానిక్ రేషియో కూడా మెయింటైన్ చేయండి తప్పనిసరిగా. నేను మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సలహా ఏంటంటే మనం ఈ 5 టిప్స్ కూడా తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోవాలి. వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. మన వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ రివ్యూ పాయింట్స్లో ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుంచుకుని ఎందుకంటే చాలామందిని నేను ఫార్మర్ లెవెల్లో నేను గమనించుకున్నట్లయితే చాలామంది ఫార్మర్స్ ఏంటంటే మన ల్యాబ్కు వీక్లీ వన్స్ ల్యాబ్ టెస్ట్ పంపించడానికి ఒక 100 రూపీస్కి ఇబ్బంది పడిపోతున్నారు. కానీ మనం ఒక ప్రొబయాటిక్ ఏదైనా డిసీజ్ వచ్చినా ఏదైనా మెడిసిన్ పెడుతున్నప్పుడు వేలలో ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారానికి ఒకసారి మన దగ్గరలో ఉన్న ఏదైతే బెస్ట్ ల్యాబొరేటరీ ఉందో ఆ ల్యాబొరేటరీకి పంపించుకుని ఈ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయించుకుని లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని మనం అప్లికేషన్స్ ద్వారా సరి చేసుకోవటం జరుగుతుంది. ఈ ప్రొబయాటిక్స్ ఇచ్చుకోవటం, అదేవిధంగా చాలామంది కూడా నుంచి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ప్రొబయాటిక్స్ తప్పనిసరిగా మనం వీక్లీ వన్స్ ఒకసారి అప్లై చేసుకోవాలి. బాటమ్ ప్రొబయాటిక్ అనేది 10 to 15 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా మెయింటైన్ చేయండి, మీరు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఇచ్చే ప్రతి పీపీటీ కూడా నేను ఇంకా అనేక విషయాల గురించి పీపీటీ చేయడం జరుగుతుంది. ప్రతి పీపీటీ కూడా నేను గ్రౌండ్ లెవెల్లో, నేను ఫీల్డ్ లెవెల్లో చూసి అది మీకు ఇన్ఫర్మేషన్గా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే నేను అనేక విషయాలను, అనేక సైట్లను నేను విజిట్ చేసినప్పుడు వాళ్ళు బుక్ నాలెడ్జ్ మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఇచ్చే పారామీటర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను గ్రౌండ్ లెవెల్లో ఏదైతే అబ్జర్వ్ చేశానో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇంకా ఏదైనా వీటి గురించి అనేకమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఈ ఛానల్లో కామెంట్ చేయండి. నాకు పలానా టాపిక్ గురించి నాకు పీపీటీ చేయండి అంటే నేను పీపీటీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు మొదటిసారిగా ఈ ఛానల్ వీక్షిస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్పై ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేయగానే ఆ అలర్ట్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో.